క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఆగమన కాలపు చివరి రోజున మరియు క్రిస్మస్ పండుగ ముందు రోజున ఉంటూ ఉన్నాము. ఈనాడు మన తల్లి అయిన శ్రీసభ మనలను జకరియా స్తోత్ర గీతమును ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ స్తోత్ర గీతము కేవలము ఒక వ్యక్తిగత స్తుతి గీతము మాత్రమే కాదు. ఈ స్తోత్ర గీతము దేవుడు మానవాళి రక్షణ కోసం సిద్ధము చేసిన మహోన్నత ప్రణాళికను ప్రకటించే ఒక మహోన్నత గీతంగా చూడవచ్చు. ఈ స్తోత్ర గీతములో జకరియా 3 ప్రధాన అంశాలను మన ముందు ఉంచుతున్నారు. అందులో మొదటిది, దేవుడు మెస్సయ్య ద్వారా తన ప్రజలను రక్షిస్తాడు అని తెలుపుతూ ఉన్నారు. రెండవది, దేవుడు ఈ రక్షణ కార్యాన్ని కేవలం ఇజ్రాయేలు ప్రజలకే కాక సమస్త మానవాళికి వర్తింపచేస్తారు అనే సత్యాన్ని తెలుపుతూ ఉన్నారు. మరియు మూడవది, దేవుడు ఈ రక్షణ కార్యాన్ని అబ్రహాముతో మరియు దావీదుతో చేసుకున్న ఒడంబడికను అనుసరించి దీన్ని నెరవేరుస్తున్నారని కూడా తెలుపుతూ ఉన్నారు. ఈ క్రమములోనే ఈ స్తోత్ర గీతములో బప్తిస్మ యోహాను గురించి కూడా జకరియా ప్రస్తావించి ఉన్నారు. కుమారా, నీవు ప్రభువునకు ముందుగా వెళ్ళి ఆయన మార్గమును సిద్ధము చేస్తావని బహిరంగముగా ఈ స్తోత్ర గీతము ద్వారా పలికి బప్తిస్మ యోహాను యొక్క భవిష్యత్ కార్యాచరణను తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇదే స్తోత్ర గీతములో క్రీస్తు అనబడే మెస్సయ్య గురించి కూడా జకరియా తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు అనబడే మెస్సయ్య ప్రజలకు రక్షణను కల్పించడానికి, ప్రజల జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి వారికి శాంతిని చేకూర్చడానికి వస్తారని, ఈ శాంతి కేవలము మానవ హృదయాలకే పరిమితము కాక ఈ శాంతి మానవ జీవితాలనే మార్చే శాంతి అని ఆయన తెలుపుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరులారా, ఈ ఆగమన కాల ఆఖరి రోజున ఉన్న మనము మన హృదయములను పరిశీలించుకుందాం. ప్రభువును స్వాగతించడానికి సిద్ధపడదాం. ఏ విధంగా అయితే జకరియా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్తుతి గీతమును ఆలపించి ఉన్నారు, అదే విధముగా దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలులను తలుచుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన్ను స్తుతించుదాం. ఈ క్రిస్మస్ పండుగ కేవలము ఒక వేడుకగా కాక మన జీవితాలను మార్చుకునే పండుగగా మనం మార్చుకుందాం. ఆమెన్.